ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూసుకుంటే పోరాటం అయితే చేస్తున్నారు బీసీ రిజర్వేల కోసం. ఎందుకంటే చేస్తున్నారు, దీని వల్ల ఏం లాభం వస్తుంది? సో దీనికి మీరేం చెప్తారు? దీనికి లాభము నష్టం అని కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది 70 ఏళ్ల చరిత్ర ఉంది. ఎవరికి ఏమి ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఎస్సీ ఎస్టీ కానీ బీసీ వర్గాల కానీ ఫార్వర్డ్ కాస్ట్ కానీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి మనకు ఏదైతే 15 ఏళ్ల నుంచి మనం రూలింగ్లు ఎక్కడైతే లేవేమో మనము మళ్ళా మన రూలింగ్ వచ్చింది కాబట్టి మనం ఎవరికి ఏమి చేయాలి, ఇలాంటి అభివృద్ధి చెందాలనే దాని మీద కూడా తీసుకుంటున్నది. 42% అంటే బీసీలు ఇలా దాదాపుగా 40% ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా పొలిటికల్లో కానీ అందరూ కూడా భవిష్యత్తులో బాగుండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈరోజు కూడా మరి ఈరోజు మా చీఫ్ రావడము, మరి ఈ నుంచి కూడా మన మెసేజ్ చేయడము, మనకు పార్లమెంట్ ఏదైతే బాధ్యించాలనే ఉద్దేశంతో మనందరం కూడా ఏకమైపోవాలనే ఉద్దేశంతో ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ కవిత మాత్రం నేను పోరాటం చేయడం వల్లనే దీనికి రేవంత్ రెడ్డి గారు యాక్షన్ తీసుకున్నారు అన్నట్టుగా. కవిత గురించి మనందరికీ తెలుసు. కవిత గురించి చెప్పాలంటే మనందరికీ తెలిసిన విషయం, మీ అందరికీ తెలుసు మాకంటే ఎక్కువ. మరి ఒక లేడీగా ఏ పని చేయాలో ఆ పని చేయకుండా ఆమె జీవితంలో ఎవరు చేయని వారు, ఒక జెంట్స్ ఒక పెద్దవాళ్ళు కూడా క్రైమ్ అని అనడానికి లేదు. ఒక ఆడపిల్లకు ఆమె లిక్కర్ దాంట్లో ఎవరైనా లేడీస్ ముందుకోతానండి, ఏ పని చేయలేదు అనేది ఆమెతో చెప్పండి. ఆమె ఏది ఉన్నా కానీ కూడా బతుకమ్మ ఎప్పుడో మన 100 ఏళ్ల చరిత్ర ఉంది బతుకమ్మ గురించి. బతుకమ్మ నేను వచ్చినాకనే జాగృతి, నేను వచ్చినాకనే బతుకమ్మ. కానీ తెలంగాణలో ఈ బోనాలు అనేది చెప్తున్నది, మన చరిత్ర చెప్తున్నది. మనకు 100 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల నుంచి కూడా మనము బతుకమ్మ సాంప్రదాయం, తెలంగాణ సాంప్రదాయం అనేది మనకు 100 ఏళ్ల చరిత్ర ఉంది, 400 ఏళ్ల చరిత్ర ఉంది. ఇవాళ నేను చెప్పానంటే అది మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఏదో ఆమె స్వార్థం కోసం నేను చేశానట్టు ఆమె చేస్తుంది కాబట్టి అది కరెక్ట్ కాదు. ఈ వీళ్ళు ఎప్పుడు పొలిటికల్ వచ్చారు, వాళ్ళ అన్నయ్య ఎప్పుడు పొలిటికల్ వచ్చారనేది మనందరికీ తెలుసు. 100 ఏళ్ల చరిత్ర ఉన్నది. ఇక్కడ మేధావులు, కాంగ్రెస్ పార్టీలో మేధావులు ఎంతో మంది కూడా మన దీనికి చెప్పే చరిత్ర గల నాయకులు ఉన్నారు. ఇలా చరిత్ర నాయకులు నిన్నగాకు వచ్చిన ఆ చిన్న కోడి పిల్ల కోడిగుడ్డు అనే వచ్చి ఇలా ఏం చేసిన అంటే మనం ఎంతవరకు నమ్మొచ్చు అనేది మనందరికీ తెలిసిన విషయం. కానీ ఇంతగా పోరాటం చేస్తున్నారు, కానీ బీజేపీ మాత్రం రిజర్వేషన్ ఇవ్వలేదు. దేనికంటే ఇవ్వలేదంటే వాళ్ళు కూడా ఏంటంటే ఇవ్వాలన్నా వద్దా అనేది వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎవరే కానీ ఇలా Subscribe us and press the bell icon for more interesting updates.